అందరికీ నమస్తే అండి. ఫిబ్రవరి 2024 18వ తారీఖు సాయంత్రం హైదరాబాద్ నగరంలో హ్యాపీ గార్డెనర్స్ వారి ద్వితీయ వార్షికోత్సవం జరిగింది. భాస్కర గారు, రోజారాణి గారి ఇంట్లో అదేనండి వారి గార్డెన్లో ఈ మీట్ చాలా హ్యాపీగా జరిగింది. పేర్లోనే ఉన్నట్లుగా ఈ హ్యాపీ గార్డెనర్స్ మీట్ చాలా హ్యాపీగా జరిగిందండి. 2వ వార్షికోత్సవం సందర్భంగా ఈ గార్డెన్ మీట్ చాలా ప్రత్యేకమైనది, ప్రత్యేక విశిష్టతను సంతరించుకుంది. అందుకే టెర్రస్ గార్డెన్ కాన్సెప్ట్ వ్యవస్థాపకులుగా గుర్తింపు పొందిన శ్రీ రఘోత్తమరెడ్డి గారిని 2 సంవత్సరాలలో మా ఎదుగుదలను చూపించడానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది. ఆ విశేషాలన్నీ ఇప్పుడు చూద్దాము. ఈ సందర్భంగా అప్పారావు గారు సార్, అడ్మిన్ గ్రూపు, గార్డెన్ మీట్ సభ్యులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా నిర్వహించారండి. ఈ సందర్భంగా అడ్మిన్ టీము అప్పారావు గారు సార్ని, భాస్కరరావు గారు, రోజారాణి గారులను, రఘోత్తమరెడ్డి సార్ను గౌరవ సత్కారాలు అందించారు. ఇంకా మిగతా విశేషాలన్నీ చూడండి. కూర్చోండి ప్లీజ్ మేడం, లీలా గారు అందరూ కూర్చోండి. చెప్తాను, వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నారు. విధుల్లో ఆవిడ కంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంటుంది. సండే కదా, రేపు మండే స్పెషల్ యాక్టివిటీ ఉంటుంది. మార్నింగ్ 6 to 9 మధ్యలో ఈ లోపల మీకు బ్రేక్ తెలుస్తారు. ధన్యవాదాలు రఘుత్తమరెడ్డి గారికి. థ్యాంక్ యూ. ఆయనకి ఇష్టం అందరికీ అర్థమైతే సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు మా అందరికీ ఒక దారి మార్పు చూపించారు టెర్రస్ గార్డెనింగ్ విషయంలో. చాలా సంతోషంగా ఉంది. ఈవేళ 2nd యానివర్సరీ సందర్భంగా రఘుత్తమరెడ్డి గారికి ఒక మొక్కని ఇస్తున్నారు. అనితా దేశపాండే, శిరీష. అనితా దేశపాండే గారు మొక్కలతో ఒక చిన్న కానుక. థ్యాంక్ యూ సో మచ్ అప్పారావు సార్. రఘుత్తమరెడ్డి గారు మాటలు విన్నాము. అప్పారావు సార్ 5 minutes అండి. ఇంట్రడక్షన్ మన హోస్ట్ భాస్కరరావు గారు. ఇదే సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. చాలా దేశాల్లో పనిచేసి వచ్చారు. ఆయన ఈ మధ్య న్యూజిలాండ్ 1.5 years వెళ్ళారు. ఏ దేశంలో పనిచేసిన వాళ్ళు చాలా వెరైటీస్ సీడ్స్ అన్ని సేకరించడం ఒక ఎత్తు, అవన్నీ అందరికీ పంచుతారు కూడా. ఇప్పుడు ఆయన 60 రకాల మిరపకాయలు పెంచుతున్నారు. లాస్ట్ ఇయర్ వరకు ఒక 10 to 15 వెరైటీస్ అల్లం కానీ పసుపు కానీ అవి కూడా పెంచారు. ఈ మధ్య 1.5 years ఉద్యోగరీత్యా డిస్టర్బ్ అయ్యారు కాబట్టి కొంచెం వాటర్ లేదు కాబట్టి. వాటితో పాటు వారు సతీమణి గారు లోపల ఉన్నారు. ఇక వస్తే మన ముఖ్య అతిథి శ్రీ రఘోత్తమ్ గార్డెనింగ్ చేస్తున్నారు. అది కాకుండా ఆయన మేము ఇన్విటేషన్లో పెట్టాము, ఫౌండర్ కాన్సెప్ట్ ఆఫ్ టెర్రస్ గార్డెన్. 15 years బ్యాక్ మనకు అసలు టెర్రస్ ఉంది కానీ గార్డెన్ అని తెలియదు. అప్పటి నుంచి చాలా కష్టపడి మొత్తం దేశమంతా ఆయన ప్రచారం చేసి ఈ టెర్రస్ గార్డెనింగ్ కాన్సెప్ట్ అని మొదలుపెట్టారు. చాలామందికి మార్గదర్శకులు ఆయన. చాలామంది ఆయన శిష్యరికం కూడా కోరుకుంటారు కానీ ఆయన ఎవరికి శిష్యరికం ఇవ్వరు. అదృష్టవంతులు 5 మంది 6 మంది ఉన్నారు అంతే. తర్వాత ఇదే కాన్సెప్ట్ ఈ మధ్య ఆయన మొదలుపెట్టినప్పుడు 6-7 years బ్యాక్ అసలు ఇప్పుడు ఎవరికి వాట్సాప్ గ్రూపులు అనేవి లేవు, ఎక్కడనో 1-2 ఉండేవి. ఇప్పుడు చాలా అయిపోయాయి వాట్సాప్ గ్రూపులు, చాలా ప్రతి వీధికి ఒకటి అయిపోయాయి. దానికి ఆయన కూడా 60కి పైగా మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో వాట్సాప్ గ్రూపులు ఉన్నాయండి. మిద్దెపంట గ్రూపులని. ఆయనన్నిటికీ ఆయన అడ్మిన్ మాత్రమే. ఇప్పుడు వచ్చే గ్రూపుల్లో ఫౌండర్, కో-ఫౌండర్, చీఫ్ అడ్మిన్, మహారాజ్, మహారాణి ఇట్లా అన్ని బిరుదులు పెట్టుకుంటున్నారు. ఇవన్నీ లేదండి, ఆయన చాలా సింపుల్ పర్సన్. ఇంకోటి ఏంటంటే
ఆయనలో ఉన్న ఒక గ్రేట్నెస్ ఏంటంటే ఆయన రిటైర్ అయ్యాక పదవి విరమణ చేశాక మొత్తం వచ్చిన పెన్షన్ డబ్బంతా గార్డెనింగ్ డెవలప్మెంట్, వన గార్డెన్ కాదండి, మొత్తం దేశమంతా ఖర్చు పెడుతున్నారు. ఒక పైసా కూడా ఆయన మీకు రైతు నేస్తం అని మీకు చాలామంది వినుంటారు. రైతు నేస్తంలో శ్రీ తుమ్మేటి జగోత్తమ్ రెడ్డి గారి పేరు మీద ప్రతి సంవత్సరం అవార్డులు ఇవ్వబడతాయి. దట్ ఈజ్ ఏ మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డు అండి. చాలామంది అవార్డులు ఇస్తారు. దీంట్లో కూడా అవార్డు గ్రహీతలు ఉండుంటారు. ఒకళ్ళేమో వందన విష్ణు మేడం గారు. అది కాకుండా ఆయన గురించి చెప్పాలంటే ఆయన చాలా రచనలు చేశారు, చాలా పుస్తకాలు ఉన్నాయి. మీరు సార్ చెప్తారులేండి, చాలా ప్రచురణలు ఉన్నాయి, దానికి చాలా డిమాండ్ ఉంది. ఫైనల్గా ఇంకా అయిపోయింది సార్. చాలా సాధారణమైనది, చాలా సింపుల్ మ్యాన్. ఆయనకి నేను 1 వీక్ బ్యాక్ ఫోన్ చేసి సార్ మా దానికి రావాలంటే రెడీగా యాక్సెప్ట్ చేశాడు. సరే, ఆయన మేము స్టార్ట్ చేసినప్పుడు కూడా ఆయన ఉషాపురం గారి ఇంట్లో ఆయనే మాకు ఇనాగ్రేట్ చేశారు. ఆఫ్టర్ 2 ఇయర్స్ వచ్చారు. ఇది సెకండ్ యానివర్సరీ సార్ మాది. అప్పుడు ఊళ్ళోనే ఉండేవాడు, వచ్చారు. మొన్న ఫోన్ చేసి పెట్టాక తర్వాత ఆయన ఫోన్ చేసి అప్పటిదాకా నేను ఎక్కడున్నారో తెలుసా అన్నారు. తెలియదు సార్ అంటే నేను ఫోన్ గేట్ దగ్గర ఉంటానండి. అంటే నేను వెహికల్ పంపిస్తాను. వెహికల్ ఏం అక్కర్లేదండి, నేను బస్సులో వచ్చేస్తాను, అక్కడ బస్ స్టాండ్లో దిగుతాను, అక్కడి నుంచి కూడా వస్తాను, మీకు వీలైతే అక్కడ వెహికల్ పంపన్నారు. అంత సింపుల్ పర్సన్ అండి ఆయన. ఈజ్ ఎ గ్రేట్ పర్సన్. మన అందరూ అభిష్టం ఆయన మన మధ్యలో ఉండటము. థ్యాంక్ యూ. ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా కేక్ కట్ చేశారు. గ్రూప్ ఫోటోలో అందరూ పాల్గొన్నారు. ఇంకా విత్తనాలన్నీ పంపిణీ చేసుకున్నారండి. ప్రత్యేక రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చారు. రఘోత్తమారెడ్డి గారి భాషణం, విష్ణుప్రియ గారి సందేశం, మరికొన్ని విశేషాలు మరొక వీడియోలో చూద్దామండి. బహుశా ఇంకొక వీడియో శుక్రవారం పోస్ట్ చేస్తాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.